शिवमुच्यते। ॐ मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। मां ప్రియ ఆత్మబంధువులరా, అధ్యాత్మాసక్తులారా, మనము మట్టి మీద పడితే జననము, మన మీద మట్టి పడితే మరణం. జంతువులు నవ్వలేవు, మనిషి నవ్వగలడు. జంతువులు ఏడవలేవు, మనిషి ఏడుస్తాడు. ఈ నవ్వులు ఏడుపుల యొక్క మధ్యలో ఉండేదే జీవితం. మనిషి పుట్టినప్పుడు అందరూ నవ్వుతారు, వాడు మాత్రం ఏడుస్తాడు. మనిషి పోయేటప్పుడు వాడు ఏడుస్తూ ఉంటాడు, మిగతా వాళ్ళు కూడా ఏడుస్తారు. ఆ ఏడుపు అనేది కల్పితమైనటువంటి అవగాహన ద్వారా, అజ్ఞానం ద్వారా, అహంకారం ద్వారా వచ్చేటువంటిది. దుఃఖం ఎందుకు వస్తుంది ఆలోచించండి. నాది ఏమైనా నష్టమైనప్పుడు వస్తుంది, నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు వస్తుంది, నాది అనుకున్నది దూరం అయిపోయినప్పుడు వస్తుంది. నీది ఏది అర్థం చేసుకో. ఏది నీది కాదు, ఏది లేనటువంటి, ఏది కానటువంటి లోకంలోకి వచ్చి పడ్డాం. పెరిగే కొద్దీ ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటూ ఉన్నావు. పెరిగి 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 పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇక నీది నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఈ నా వాళ్ళు అని అనుకోవడం
అయిపోవటానికి మూలమైనటువంటి నేను అనేది కూడా దూరం అయిపోతుంది. ఇక అంతటితో జీవితం ఆగిపోతుంది. నీది కానటువంటి లోకంలోకి నువ్వు వచ్చి పడ్డావు. ఏదో ఒక పర్పస్ ఉండాలి. పర్పస్ లేకపోతే రావు కదా ఇక్కడికి, ఈ లోకంలోకి. ఆరంభంలో ఏమని తెలుసుకోవాలి అంటే, పర్పస్ అని అంటే మోక్షము, ముక్తి, అపవర్గము, కైవల్యము అని అనుకోవాలి. అంటే ఇది ఆధ్యాత్మిక సాధకులకే ఆ విధంగా అనుకోవటం. ఆధ్యాత్మికం బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎప్పుడు కూడా వస్తువులను సేకరించుకోవడం, మూట కట్టుకోవడం, ఆస్తులను సంపాదించుకోవడం ఇదే గమ్యంగా ఉంటుంది. వీటి కోసం దేవుణ్ణి ఆశ్రయించడం. దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళందరూ కూడా మీరు గమనించండి, ఎప్పుడు కోరికలతో ఆశ్రయిస్తారు. ఆ కోరికలేవి లేకపోతే ఆశ్రయించరు. కానీ నారద భక్తి సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏమంటుందంటే, సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప భక్తి అంటుంది. భక్తి అంటే ఇక్కడుండే దేవుడిని బాగా ప్రేమించటమే భక్తి అంటుంది. ఎక్కడుండే దేవుడు? తస్మిన్ అంటే అక్కడ, యస్మిన్ అంటే ఎక్కడ, అస్మిన్ అంటే ఇక్కడ. ఎక్కడుండే దేవుడు? అన్నమయ్య యొక్క జీవిత ప్రయాణం గమనిస్తే వలపు పాటలు, ప్రేమ పాటలు పాడాడు. ఆ తర్వాత దేవుడి యొక్క పాటలు పాడాడు. అదిగో అల్లదిగో శ్రీహరివాసము అంటూ. ఆ తర్వాత బ్రహ్మం ఒక్కటే అన్నాడు. ఆ తర్వాత అంతర్యామి, సర్వాంతర్యామి అంటూ ఇక్కడే ఉన్నాడు అని అంటూ చెప్పాడు. వైష్ణవంలో కూడా వాళ్ళు రూపాన్ని ఎక్కువ వాడుకుంటూ ఉంటారు. రూపం ఉంది అంటే ఏముంటుంది చెప్పండి? రూపం ఉంది అంటే రూపం ఉంది అంటే వెంటనే వచ్చేది నామం. అందువల్లే రూపనామాలు అవిభాజ్యము, విడదీయటానికి వీలు కాదు. ఒకటి వస్తువు ఉంది అంటే వెంటనే నామం. రూపరహితమైన, నామరహితమైన దాని నుంచి రూపాన్ని, నామాన్ని పొందాము. ఇక్కడికి వచ్చి మరలా ఏమవుతాము? రూపరహితమైన, నామరహితమైన, అనంతమైన, అఖండమైనటువంటి సత్యముగా, బ్రహ్మముగా అయిపోతుంది. మీరు ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఒక విషయం వెలుగులోకి వస్తూ ఉంది. అదేమిటి అంటే, ఈ విశ్వం ఎంత ఉంది, ఎంత పెద్దది అనేది రీసెర్చ్. 5,000 మంది ఖగోళ శాస్త్రవేత్తలు 5 ఏళ్ల పాటు పరిశ్రమించి చివరికి కనుక్కున్నది ఏమిటి అంటే, 3 లక్షల బిలియన్ల పాలపుంతలు ఉన్నాయి, గ్యాలక్సీలు ఉన్నాయి అని కనుక్కున్నారు. ఎన్ని? 3 లక్షల బిలియన్లు. మన యొక్క నవగ్రహాలను కలిపితే ఒక సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం. ఇలాంటి సౌర కుటుంబాలు కొన్ని వేలు లక్షలైతే ఒక గ్యాలక్సీ. అలాంటి గ్యాలక్సీలు 3 లక్షల కోట్ల గ్యాలక్సీలు అయితే
అది అది విశ్వము అంటున్నారు. ఇంకా ఎంత పెద్దది, ఎంత పెద్దదండి చెప్పండి. సముద్రం ఒడ్డున ఇసుక రేణువుల్లో ఉన్నంత ఉంటుందా మన భారతదేశం? ఆ భారతదేశంలో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా మార్కాపురం జిల్లా. మార్కాపురం జిల్లాలో ఒక మూల కనిగిరి. కనిగిరిలో ఒక నలుసంత దొరువు బజారు. ఆ దొరువు బజార్లో ఈ గోనుగుంట్ల వారి కళ్యాణ మంటపం మరీ నలుసు. ఆ గోనుగుంట్ల కళ్యాణ మంటపంలో నువ్వు ఒక చోట కూర్చొని ఉన్నావు, నువ్వెంత నలుసువి. కానీ నేను నాది అనే ఒక గుర్తింపు ఎప్పుడు కోరుకుంటాం. మంచిదే. ఆ గుర్తింపు నుండి అసలు విషయం తెలుసుకో, అందులో ఈ గుర్తింపును లయం చేయి, అంతే. ఇంకా ఏమీ అహంకారం అనేది ఉండదు. ఈ కామక్రోధాదులు అనేవి ఇవన్నీ కూడా లయమైపోతాయి. అచల సంప్రదాయంలో ప్రతి ఒక్కటి కూడా కొంచెం నెగటివ్గా వైరాగ్య సూచకంగా చెప్తూ ఉంటారు. అద్వైతంలో మాత్రం అన్ని తర్కబద్ధంగా ఆలోచన చేస్తూ ఒక స్టెప్ బై స్టెప్ నిదానంగా వాళ్లకు వివేకం ద్వారా వైరాగ్యాన్ని కలిగించేటట్లుగా వాళ్ళంతటా వాళ్ళకు కలగాలనే విధంగా అద్వైతం తీసుకుంది. బృందావనంలో ఒక మంచి మాట చెప్పాను చివరిలో. ఆ మాట మీరు ఎప్పుడూ కూడా బాగా గమనంలో ఉంచుకోవాల్సినటువంటి విషయం అది. అదేమిటి అంటే, జీవితం ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడు చదవాల్సిన పుస్తకం. నిన్ను నువ్వు ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అప్పుడు జ్ఞానం అనుభవానికి వస్తుంది. ఎప్పుడూ మనం జీవితానికి ఏం కావాలని ఆలోచిస్తూ ఉంటామో అది కాదు. జీవితం అంటే ఏమిటి అనేది కనుక అర్థమైంది అంటే ఏమి ఉన్నా లేకపోయినా రాకపోయినా కానీ సంతోషంగా ఉండగలుగుతాం. ఎందుకంటే అసలైంది ఇక్కడే ఉంది. ఒక భిక్షగాడు అక్కడ వీధిలో అడుక్కుంటూ ఉన్నాడు. చాలామంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు ఆ వీధిలో. ఒక అతను వీడిని కనిపెట్టి దగ్గరికి వచ్చి, నువ్వెందుకు భిక్ష అడుక్కుంటున్నావు? కొంచెం నేను చూస్తే సంస్కారం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తూ ఉంది అని అడుగుతాడు. అయ్యా, నాకు ఉండే ఉద్యోగం పోయింది, సంవత్సరం నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏ ఉద్యోగమో రాలేదు, అందుకని ఉచ్చవృత్తి భిక్ష చేసుకుంటా ఉన్నాను. మీరు ఏదైనా సహాయం కనుక చేస్తే నా మనస్సంతా, నా జీవితం అంతా దానిలో కేంద్రీకరించి నా సమస్య తీర్చే చాలు, నేను ఆ పని చేస్తాను అంటాడు. అప్పుడు సరే నా ఆఫీస్కు రా అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయి మరుసటి రోజు ఇతడు ఆ అడ్రస్ను వెతుక్కుంటూ వెళ్తాడు.
అతన్ని కూర్చోబెట్టి, నాకు బోలెడంత ఆస్తి ఉంది, ఎన్నో వందల ఎకరాల భూములు ఉన్నాయి, ఈ కొంత భాగంలో వచ్చే పంట, ధాన్యం, కూరగాయలు, పండ్లు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు నా యొక్క షాపుల్లో ఒక షాపు నీకు ఇస్తాను, ఆ షాపులో నువ్వు పెట్టుకో, ఇవన్నీ అమ్ము, వచ్చే ఆదాయంలో 90% నువ్వు తీసుకో, 10% మాత్రం నాకు ఇవ్వు. 90% ఎవరికి? ఆ షాపులో కూర్చుని ఆ భిక్షుడికి, 10% యజమానికి అని అంటే వీడు ఆశ్చర్యపోతాడు. ఈ భిక్షుగాడు సామాన్యంగా ఎవరైనా కానీ యజమాని 90% కోరి ఆ షాపును చూసుకోవడానికి ఉండే వ్యక్తికి 10% ఇస్తారు. ఇతనేమో ఉల్టా, తన చెవులను తనే నమ్మలేకపోతాడు, ఆశ్చర్యపోతాడు, దిగ్భ్రాంతికి గురవుతాడు. అయ్యా, మీకు 10% నాకు 90% అనటం ఇదేం న్యాయంగా అనిపించట్లేదు, ఇది మరి నేను నమ్మవచ్చా అని అంటాడు. నిజమే చెప్తూ ఉన్నాను, నాకు బోలెడన్ని ఆస్తులు ఉన్నాయి, అలాగే ఈ పంట భూములు కూడా ఉన్నాయి, నువ్వు బాగుపడాలనే కోరిక నాకుంది, కాబట్టి ఈ పని చేయను అని అంటే, మీరేం చెప్తున్నారు సార్, నేను కలలో ఉన్నానా మెలకువతో ఉన్నానా అని ఆశ్చర్యం తొడుతాడు. నేను నిజమే చెప్తున్నాను, ఆ 10% కూడా నేను నీ నుంచి కోరేవాడిని కాదు, కానీ నీకు కృతజ్ఞతాభావం అనేది తెలియాలి అని కోరుతున్నాను అంటాడు. సరే అని ఆ విధంగా ఒడంబడిక జరుగుతుంది. ఈయన భూముల్లో వచ్చేటువంటి పంటలను, ధాన్యాలను అతడు తీసుకెళ్తాడు, అమ్ముతాడు, ఆ డబ్బునంతా జమ చేస్తాడు. 90% అతనికి లాభం కాబట్టి, అతను ఎన్నో కష్టాల నుంచి వచ్చాడు కాబట్టి చాలా పద్ధతిగా మెలుగుతాడు. వచ్చే కస్టమర్స్తో, కొనుగోలుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఆ విధంగా వాడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా నడుస్తుంది. ఇప్పుడు నిదానంగా ఆస్తులు కొంటాడు. బోలెడంత ధనం పోగవుతుంది ఇతనికి. ఒంటి మీద బంగారు నగలు వచ్చాయి. వాహనం కొనుక్కున్నాడు, పెద్ద వాహనం. కొత్త బట్టలు, ఎప్పుడు కూడా కొత్త బట్టలు వేసుకుంటూ ఉన్నాడు. జల్సాగా గడుపుతూ ఉన్నాడు. ఈ కొట్లో వర్కర్స్ని పెట్టుకున్నాడు, వాళ్ళ ద్వారా మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఏళ్ళు గడిచాయి, లేదా కాలం గడిచింది. 1000 మొదట్లో, తర్వాత లక్షలు, తర్వాత కోట్లు గడించాడు. రాత్రింబవళ్ళు ధనార్జన, లాభార్జన చూసుకుంటూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వీడికి ఏం ఆలోచన వచ్చిందంటే, పొద్దుస్తమానం కష్టపడేది నేను, వ్యాపారంలో తలమునకలయ్యేది నేను, కాబట్టి ఆయనకు 10% ఎందుకు ఇవ్వాలి అని. ఆ 10% కూడా నేనే తీసుకుంటే నాకు ఇంకొంత ధనం, రాబడి బాగా ఉంటుంది కదా అని అనుకున్నాడు. ఈ ప్రకారంగా చెయ్యాలి అని అనుకున్న మరుసటి రోజే ఆ యజమాని కొట్టుకొచ్చాడు. అసలైన యజమాని కొట్టుకొచ్చాడు. ఆ కొట్టుకొచ్చినప్పుడు
సార్ నా కష్టం అంతా నాది, 10% లాభం నేను మీకు ఎందుకు ఇవ్వాలి అని వాదించాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటి అంటే, ఆ డబ్బుండే వ్యక్తి యొక్క స్థానంలో మీరు ఉంటే ఏం ఆలోచిస్తారు, ఏం అంటారు వాడితో? మీరు ఏం ఆలోచిస్తారు, ఏం అంటారు ఆ 90% లాభం తీసుకుంటూ ఉన్నటువంటి వాడితో? మనందరి జీవితాల్లో ఇదే జరుగుతూ ఉంది. దేవుడు మన వ్యాపార భాగస్వామి. ఆయన భిక్షగా ఇచ్చింది ఈ జీవితం. ప్రతి క్షణం గాలిని నువ్వు పీల్చుతున్నావు, ఆయన ఇచ్చిందే. పంచేంద్రియాలను ఇచ్చి అవి ఊరుకునే పోకుండా వాటికి కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఏర్పరిచాడు. భవిష్యత్తులో నీకేమైనా జ్వరం వస్తుందేమోనని ట్యాబ్లెట్ కూడా సృష్టించి ఇచ్చాడు. నువ్వు పెరిగి పెద్దవాడవైన తర్వాత నీకు కోరికలు కలుగుతాయి కాబట్టి జీవిత భాగస్వామిని కూడా స్త్రీ రూపంలో, స్త్రీకి పురుషుడి రూపంలో సృష్టించాడు. ఇవన్నీ సరిపోవని పంచ కర్మేంద్రియాలు మరియు వైటల్ ఆర్గన్స్, ముఖ్యమైనటువంటి లివర్ కానీ, పెంక్రియాస్ కానీ, కిడ్నీలు కానీ, హార్ట్ కానీ, అన్ని నరాల వ్యవస్థ అన్నీ సృష్టించాడు. ఇంత ఇచ్చిన ఆయనకు కేవలం ఒక 10% సమయం మాత్రం మనం కేటాయించాలి. కానీ ఆ 10% సమయం కూడా మనము కేటాయించట్లేదు. స్వామీజీ నేను రోజు పూజ చేస్తున్నాను, దండం పెట్టుకుంటున్నాను అని అంటే, నువ్వు దండం పెట్టుకుంటున్నావు, పూజ చేస్తున్నావు ఎవరి కోసం? నీ యొక్క లాభం కోసం, నీ కుటుంబం కోసం, నీ సంసారం కోసం. కృతజ్ఞతా భావం అనేది జీవితాన్ని ఎలా మారుస్తుంది అని అంటే, నిత్య సంతోషిగా, నిత్య ఆనందంగా, చిరునవ్వుతో ఉంటావు నువ్వు కృతజ్ఞతా భావం ఉంటే. ఎందుకంటే ఏమీ లేకుండా వచ్చాను, ఏది ఉన్నా కానీ అది ఆయన ప్రసాదమే అనే కృతజ్ఞతా భావంతో ఉంటావు. మనిషికి కష్టాలు 3 ఉంటాయి. ఒకటి శత్రు కష్టం, 2 రోగ కష్టం, 3 రుణ కష్టం. ఇవన్నీ కూడా మానవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసింది. భగవంతుడు సృష్టికర్త, మిమ్మల్ని పంపించిన వాడు, వాడి ప్రణాళిక ప్రకారంగా కనుక మీరు జీవిస్తే ఈ 3 కష్టాలు రావు. రుణ, రోగ, శత్రు 3 రావు. భగవంతుడు ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉంటాడు మనం ఉన్నతంగా ఎదగటానికి. మన అనుభవాలే ముఖ్యంగా. యంత్రం నీళ్లను పైకి తోస్తుంది, మంత్రం మనిషిని పైకి తీసుకెళ్తుంది. ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడు మొదట మీకు మంత్రోపదేశము, మంత్ర దీక్ష అని ఒకటి అందిస్తారు. కానీ దానితో పాటు జ్ఞానాన్ని కూడా అందిస్తారు. మనం సాధన చేస్తూ ఉంటే, అది మంత్రం కావచ్చు, ధ్యానం కావచ్చు, లేదా కర్మయోగం కావచ్చు, అది మనల్ని నిదానంగా పైకి తీసుకెళ్తుంది. అక్కడ అవసరం ఏమిటి అని అంటే నిరంతర సాధన. ఏమండి? నిరంతర సాధన.
కఠిన బండరాళ్లను సైతం ఏం బాబు అయిపోయిందా? కఠిన బండరాళ్లను నీరు తన బలంతో కాక నిరంతర ప్రయత్నంతో పగలగొడుతుంది. కొండపై నుంచి కారే నీటి బొట్టు ఎంతో సున్నితమైనదే కావచ్చు, కానీ అవే చుక్కలు ఒకే చోట అవిరామంగా ఏళ్ల తరబడి పడుతూ ఉంటే ఎంతటి గట్టి బండరాయి అయినా కానీ కరిగిపోక తప్పదు. ఇక్కడ నీటికి అంతటి శక్తినిచ్చింది దాని ద్రవరూపం కాదు, దాని వెనక ఉన్న స్థిరత్వం మరియు నిరంతరత. ఇదే సాధన. బాగా జ్ఞాపకం చేసుకోండి. నీటి యొక్క ద్రవ రూపం కాదు, దాని యొక్క స్థిరత్వం మరియు దాని యొక్క నిరంతరత. చుక్క పడుతుంది 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 పడుతుంది, అట్లా పడి 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 కదా అక్కడ ఒక గుంట ఏర్పడుతుంది. కొంతకాలం క్రితం మీకు చెప్పాను, మహేశ్వరాణి సూత్రాలకు వరరుచి మహర్షి భాష్యం రచించారు. ఆ భాష్యం ఆయన సంస్కృతం నేర్చుకోవాలి అని వాళ్ళ గురువు దగ్గరికి వెళ్తాడు. 6 నెలలు శ్రమిస్తాడు, ఏమీ ఎక్కలేదు. ఆ గురువు గారు కోపడతారు, తిడతారు, ఒరే బండోడా నీకేమి రాదురా, ఇంతేరా నువ్వు పో అని కోపడతాడు. కోపడితే పాపం వీడు బాధపడి గురువుగారు నన్ను తిట్టారు కోపడ్డారని వచ్చేస్తాడు. వస్తూ ఉంటే ఇట్లాగే ఎండాకాలం అంత దూరంలో ఒక బావి కనపడుతుంది. వీడికి దాహంగా ఉంది. ఆ బావి దగ్గర నీళ్లు తాగటానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు గిలక బావి చేతుకుంటా ఉన్నారు. వీడు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. ఒకళ్ళు వస్తారు, వాళ్ళ కడవను అక్కడ పెట్టుకుంటారు, నీళ్లు పోసుకుంటారు, వెళ్తారు. మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, కడవను అక్కడ బావి యొక్క గట్టు మీద పెట్టుకుంటారు, నీళ్లు తోడుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇట్లాగా కడవను పెట్టి 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 అక్కడ గొంతలాగా ఏర్పడుతుంది. అప్పుడు అనుకుంటాడు, ఒక రాయే ఇంత కరిగిపోతే నా మనస్సు ఎందుకు కరగదు అని తెలుసు. అప్పుడు వాడు మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను పట్టుదలతో నేర్చుకుంటాను, పట్టుదలతో మీరు చెప్పినట్టుగా అభ్యసిస్తాను, నేను మారుతాను అని అంటాడు. అతడే వరరుచి మహర్షి అవుతాడు, గొప్ప విద్యావంతుడు అవుతాడు. పాణిని యొక్క మహేశ్వరాణి సూత్రాలకు పాణిని భాష్యం రచిస్తే ఆ భాష్యానికి విపులమైన వ్యాఖ్యను రచిస్తాడు ఈ వరరుచి మహర్షి. ఇది నిరంతర అభ్యాసం వల్ల వస్తుంది అన్నమాట. జీవితంలో అయినా కానీ ఆధ్యాత్మిక సాధనలో అయినా కానీ మనం ఎంత మేధావులము లేదా బలవంతులము అనే దానికన్నా లక్ష్యం వైపు ఎంత అవిరామంగా అడుగులు వేస్తున్నామనేది ముఖ్యం. ప్రకృతి కూడా మనకు ఇదే పాఠం నేర్పుతుంది. కొత్త లక్ష్య సాధనను ప్రారంభించినప్పుడు ఆరంభంలో
అమిత ఉత్సాహం ప్రదర్శిస్తారు ఎక్కువ మంది. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది, దక్షిణాత్యాహ ఆరంభ శూరాహ అని. దక్షిణాత్యులు చాలా ఆరంభ శూరులు అని. ఆ తర్వాత నీరు గారిపోవటం ఆరంభ శూరత్వం అంటారు. అట్లాగా ఒక్కరోజు చూపించేటువంటి ఆర్భాటపు ఉత్సాహం కన్నా ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నమే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ స్వామి 3.5 ఏళ్ళు పైన అయింది ఈ భ్రామరి కుంభకం ప్రారంభించి. మొదట్లో కఫం మాత్రం వస్తూ ఉండేది. తర్వాత అనేక మార్పులు రావటం శరీరంలో అన్ని అవయవాల్లోనూ మంచి మార్పులు రావటం మొదలైంది. ఇప్పుడు పూర్తిగా ఆ శిరస్సు యొక్క ఆ ఎముక అందులోనే మార్పు రావటం మొదలైంది. ఎట్లాగా? ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలోనే కూర్చొని సాధన చేయటం. మినిమం 1.5 గంటల సేపు, 3:30, 3:30, ఒక్కోసారి 4 కూర్చుంటాను. 1.5 గంటల సేపు సాధన చేస్తాను. మళ్ళా సాయంకాలం ఒక అరగంట సేపు సాధన చేస్తాను. తద్వారా మన సాధన అంతా కూడా ఏమిటి? ప్రాణాయామం. ఏం ప్రాణాయామం? భ్రామరి అంటే శ్వాసకు సంబంధించింది. కానీ శ్వాస అన్నప్పుడు గాలికి సంబంధించింది. కానీ ఆ గాలితో ముడిపడినటువంటి ప్రాణాయామం శరీరం యొక్క అంగాలనే మార్చేస్తూ ఉంది. ఏ విధమైనటువంటి నెగటివిటీ లేకుండా ఆ శరీరాన్ని స్వచ్ఛంగా తయారు చేస్తూ ఉంది. గొప్ప మార్పు తీసుకొస్తూ ఉంది. అందువల్ల మనం పట్టుదలతో కూడుకున్నటువంటి నిరంతర అభ్యాసము అని తెలుసుకోవాలి. అయ్యా, ఈ మనస్సు చాలా చంచలమైనది. గాలినైనా పట్టుకోవచ్చు, కానీ మనసును పట్టుకోవడం చాలా కష్టం. ఏం చేయమంటారు కృష్ణ అంటే, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అర్జున, నిరంతర అభ్యాసం జరగాలి. ఆ అభ్యాసానికి వెనుక వైరాగ్యం ఉండాలి. అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. సాధనకు కూర్చోవాలి అనుకున్నప్పుడు ఏ కోరికలు ఉన్నాయో వాటన్నింటినీ సస్పెండ్ చేయండి, అన్నీ తయారు చేసుకోండి, కూర్చోండి. కూర్చున్న తర్వాత మరలా లేయవద్దు. లేదా జీవిత ప్రయాణం సాగేటప్పుడు ఇంకొక ఆకర్షణలోకి పడిపోవద్దు. ఇంకొక ఆకర్షణలోకి నువ్వు మారిపోయావు అన్నప్పుడు ఇది సఫలం కాదు. అందువల్ల బావి తవ్వాలి అని అనుకుని నువ్వు 10 అడుగులు తవ్వి ఇంకా నీళ్లు పడలేదని ఇంకొక 8 అడుగులు తవ్వి, 6 అడుగులు తవ్వి, 11 అడుగులు తవ్వితే లాభం లేదు. ఒకే చోట తవ్వాలి. అప్పుడు నిదానంగా తేమ అనేది కనపడుతుంది, తర్వాత జలం అనేది కనపడుతుంది, తర్వాత ఊట అనేది కనపడుతుంది. ఈ సాధన కూడా అలాంటిదే. వారం రోజులు చేశాను, నెల రోజులు చేశాను, సంవత్సరం పాటు చేశాను, మార్పు రాలేదు అన్నప్పుడు ఏ విధంగా చెయ్యాలి అనేది తెలుసుకోవాలి. ఎంత కాలం నాలో వాసన క్షయం జరగాలి అనేది కూడా తెలుసుకోవాలి. తమోగుణం నుంచి రజోగుణానికి రావాలి, రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలి. ఆ సత్వగుణానికి వచ్చినప్పుడు దగ్గర అవుతూ ఉన్నాము. సత్వగుణానికి రావాలి అని అంటే మొదటిసారి ఈ పదం వాడుతూ ఉన్నాను మీతో. శుభవాసనలు, అశుభవాసనలు అని ఉంటాయి. ఈ పదాలు రెండు కూడా యోగ వాసిష్టం వాడతాం. ఏమండి? శుభవాసనలు, అశుభవాసనలు. యోగ వాసిష్టం అనేక పదాలను కొత్త మనకు పరిచయం చేస్తుంది. మన వాసనలని, అశుభ వాసనను కడుక్కుంటూ వెళ్ళాలి.
శుభవాసనను పెంచుకుంటూ వెళ్ళాలి. అందులో భాగమే పారాయణం కానీ, పూజ కానీ, గురు దర్శనం కానీ, సత్సంగము కానీ, గురువు గారి యొక్క ఆ వాక్యాలను మననం చేయటం కానీ, ఇవన్నీ శుభవాసన కిందే వస్తాయి. గుడికి వెళ్ళటము ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఉండి కుమిలే కంటే కూడా గుడికి వెళ్ళటము, ఫ్రెష్ గాలి పీల్చుకోవటము, దేవుణ్ణి దర్శించటము అపరోక్ష సాధన. పరోక్ష సాధన, అపరోక్ష సాధన అంటే నిన్ను నువ్వు గమనించుకోవటం. పరోక్ష సాధన అంటే ఇండైరెక్ట్. అపరోక్ష సాధన అంటే డైరెక్ట్. ఏ భావాలు, ఆలోచనలు, సాధనలు నీ వైపుకు తీసుకొస్తాయో అది ఏ అపరోక్ష సాధన, అది శుభవాసన. ఏ భావాలు, ఆలోచనలు, సాధనలు నీకంటే అన్యముగా తీసుకెళ్తాయో, గుడికి తీసుకెళ్తే కొంతవరకు మేలు. అదే బజార్కి తీసుకెళ్తే, సినిమాకి తీసుకెళ్తే, వ్యాపారం మీదకి తీసుకెళ్తే అది అశుభవాసన. మన మనస్సును మనమే బేరీజ్ వేసుకోవాలి. ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నమే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ రంగంలో చూసినా పుట్టుకతో వచ్చిన మేధస్సు ఉన్న వారి కన్నా కష్టపడి సాధన చేసిన వారే చరిత్ర సృష్టించారు. ఒకే పనిని స్థిరంగా సాధన చేయడం వల్ల అది మన మనస్సులో ముద్రితమై ఆరంభంలో ఆ రంగంలో అత్యుత్తమైనటువంటి నైపుణ్యం లభిస్తుంది. మనకు ప్రతిభ కేవలం తలుపులు మాత్రమే తెరుస్తుంది, కానీ నిరంతర సాధన, క్రమశిక్షణలే విజయానికి దగ్గరగా తీసుకెళ్తాయి. కనుక స్థిరమైన సాధన గురించి కృష్ణుడు అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్పాడు. అంటే చంచలమైనటువంటి మనస్సును నిశ్చలం చేయటానికి అభ్యాసం అనే నిరంతర సాధన, వైరాగ్యం ఎంతో అవసరం. పతంజలి మహర్షి కూడా అదే విషయాన్ని అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అన్నాడు. అభ్యాస వైరాగ్యాలతో ఆ మనస్సును నిరోధించవచ్చు అని. ఇంత ఏకాగ్రతగా వింటున్నారు, సంతోషం. అదే ఫ్యాన్లు తిరుగుతున్నాయనుకోండి, ఆ గోలలో సరిగ్గా వినపడదు. ఎందుకు? వాక్కు చెదిరిపోతూ ఉంటుంది. గాలి ఏం చేస్తుందంటే వాక్కును చెరిపేస్తుంది. అందుకని మీరు చూడండి, పొలాల్లో ఉండే రైతులు అరుస్తారు, ఓ సుబ్బయ్య అని. చల్లటి పొద్దున బాగా వినపడుతుంది, ఎండ పొద్దున సరిగ్గా వినపడదు. ఎందుకు? చల్లటి పొద్దున గాలి స్తబ్దంగా ఉంటుంది, ఎండ పొద్దున గాలి తిరుగుతూ ఉంటుంది, అందువల్ల సరిగ్గా వినపడదు. ఇంత ప్రశాంతంగా వింటూ ఉన్న వాక్యాలు ఈరోజు కాదు, నెల రోజులైనా కానీ మీకు అదే పని చేస్తూ ఉంటే శుభవాసన ఉంది. అది ఈరోజు సాయంకాలం తర్వాత దాని యొక్క ప్రభావం సన్నగిల్లి, రేపటికి ఇంకా సన్నగిల్లి, ఎల్లుండికి మనస్సు యథాప్రకారంగా సంసారపు గొడవల్లో ఈదులాడుతూ ఉంటే
అప్పుడు శుభవాసన తక్కువగా ఉంది. ఇక మామూలు వాసనలు, లౌకిక వాసనలు ఉన్నాయి. ఇక అశుభ వాసన ఉంటే ఎక్కడికో తీసుకెళ్తుంది. సాధన ఎలా జరగాలి అని అంటే పతంజలి మహర్షి అంటున్నారు, చాలా గొప్ప విషయం ఇది. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. దీర్ఘకాలం జరగాలి అంటే, దీర్ఘకాలం అంటే ఎంత చంచలత్వం ఉందో, ఎంత వాసనలున్నాయో, ఎంత నెగటివిటీ ఉందో అది అంతా కూడా ప్రక్షాళనమయ్యే వరకు జరగాలి. అది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. నా సాధన ఎక్కడి వరకు జరిగింది, ఎక్కడి వరకు జరుగుతూ ఉంది అని తనను తాను పరిశీలించుకోవాలి. దీర్ఘకాల నైరంతర్య, నేను ఈరోజు సాధన చేస్తాను, మళ్ళీ పౌర్ణమికి చేస్తాను, మళ్ళీ అమావాస్యకి చేస్తానంటే కాదట. నిరంతరము సాధన చేస్తాను, ప్రతిరోజు జరగాలి. అది ఆధ్యాత్మిక సాధకుడి యొక్క లక్షణం. అది వ్యాపారం చేసేవాడు ఇంటికి వచ్చినా కానీ అదే ధ్యాసతో ఉంటాడు. అయితే అది ఆ స్వామీజీ దీనికి దానికి, ఆ చింతనకు ఈ చింతనకు తేడా ఏమిటంటే, నీకంటే అన్యముగా ఉండే గమ్యము గురించి నీవు ఎక్కువ ఆలోచించావు అనంటే జీవితం స్ట్రెస్, టెన్షన్, వర్రీ అవుతుంది. నీ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తే అంత ఫ్రీనెస్, అంత ఫ్రీడమ్, అంత స్వేచ్ఛ, తృప్తిని నువ్వు కనుగొంటావు. ఇది తేడా. సత్కార సేవితో సత్కార పతంజలి మహర్షి యొక్క దీర్ఘకాల నైరంతర్య సత్కార. నేను దీర్ఘకాలం చేస్తాను, నిరంతరము చేస్తాను, కానీ శ్రద్ధ లేకుండా చేస్తానంటే కాదట. శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్నప్పుడు ఆ శ్రద్ధ, మనస్సుంటేనే శ్రద్ధ, ఆదరణ ఉంటేనే శ్రద్ధ ఉంటుంది. ఈ స్వామి పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది గమనించి, అయ్యా మీరు ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని అంటారు. సరే అని వెళ్తాం. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఎంత శ్రద్ధ ఉంది అనేది వాళ్ళు వడ్డన కానీ, వాళ్ళు చేసేటువంటి సపర్య కానీ దాని ద్వారా తెలుస్తుంది. అరుదుగా కొంతమంది బ్రాహ్మణులు ఈ స్వామికి జంధ్యం ఉండటమో పిలక ఉండటమో చూసి, ఈయన బ్రాహ్మణుడే ఆయన తలంచి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పాదాలను కడిగి అక్కడ కూర్చోబెట్టి మొత్తం ఇంట్లో ఉండే వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు, ఆడవాళ్ళతో సహా. ఆ వడ్డించేటప్పుడు ఎంతో గౌరవంగా, శ్రద్ధగా అతిథి దేవో భవ. ఏమండి, అతిథియే దేవుడు అనే భావన. ఆ భావంతో వాళ్ళు వడ్డించేస్తారు. ఆ శ్రద్ధ మనకు మిగతా వాళ్ళలో ఎందుకు? సంస్కారం తక్కువగా ఉంది వీళ్ళకి. ఎవరో పాపం ఎక్కడి నుంచో వచ్చారైనా తిరుగుతూ ఉన్నాడు, భోజనం పెడితే మనకు పుణ్యం వస్తుంది అనే భావంతో ఎక్కువ మంది చేస్తారు. కానీ దేవుడే ఈ రూపంలో వచ్చాడనే భావంతో వడ్డించే వాళ్ళు చాలా. అందువల్ల దీర్ఘకాలం చేయాలి, నిరంతరము చేయాలి, సత్కారంతో ఆదరణతో సాధన చేయాలి, అశ్రద్ధతో కాదు. గురువు గారు ఇచ్చారు సాధన కాబట్టి మనం ఆయన కోసం చేయాలి. నీకు ఎవరి కోసం తింటున్నావు? నీకోసం తింటున్నావు, గురువు గారి కోసం తింటున్నావా? అలాగే
సాధన కూడా నీకోసమే చేయాలి. గురువు ఒక నిమిత్త మాత్రం అంతే. తను ఈ జీవితంలోకి వచ్చి అమృతత్వాన్ని కనుక్కున్నాడు, జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. కాబట్టి అందరూ కూడా ఈ జీవితాన్ని ధన్యం చేసుకుంటే మంచిది. సంసారం అనే సాగరంలో అందరూ మునిగి తేలుతూ ఉన్నారు. వాళ్ళు ఏది పొందలేకపోతున్నారు. జీవితాన్ని ఉప్పు నీరు అనేటువంటి సముద్రంలో ముంచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచినీటి సరస్సుగా వాళ్ళు మార్చుకోవాలి అనే భావంతో మీకు అందిస్తూ ఉన్నారు అంతే. గురువు ఒక నిమిత్తం మాత్రం. దాన్ని మార్చుకోవాల్సింది మంచినీటి సరస్సుగా. అది ఆ సాధకుడి యొక్క కర్తవ్యం. మేము సంసారంలో మునిగి ఉన్నాము, పొద్దుస్తమానం మాకు ఇది తప్ప వేరే ఏది కనపడదు, వినపడదు, సమయం లేదు అని అన్నప్పుడు పాపం దురదృష్టం వెంటాడుతూ ఉంది మిమ్మల్ని. సత్కార సేవితో దృఢభూమికి. అప్పుడు మీకు దృఢత్వం, ఎందులో ఆత్మజ్ఞానంలో, అమృతంలో, ఆనందంలో, తృప్తిలో దృఢత్వం కలుగుతుంది. దృఢభూమి, ఆ స్థిరత్వం, స్థిరంగా మనస్సు నిలిచిపోతుంది. ఒక మహాత్ముడు అంటాడు, మన ఆపడం రాదు అమ్మా, అర్థం చేసుకోండి అమ్మా. అమ్మా నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో మహాలక్ష్మి. అమ్మా, సంసారం మన వెంట రాదు, సంస్కారం మన వెంట వస్తుంది. మొదలు పెట్టడం తెలుసు కానీ ఆపడం మనకు తెలియదు. దిగటం తెలుసు కానీ మడుగులోకి దాని నుంచి బయటపడటం తెలియదు చాలామందికి. చాలామందికి అంతే. పాపం గజేంద్రుడు దిగాడు మడుగులోకి. అక్కడ వాడు మొసలి పొంచి ఉంది అని తెలియదు వాడికి. అట్లాగే మనకు కూడా తెలియక దిగుతూ ఉంటాం. దేంట్లోకి? నేను అనలేదు, మీరు అన్నారు. మీకు అనుభవం కాబట్టి అనగలిగారు, నాకు అనుభవం లేదు కాబట్టి నేను అనలేదు. నేనేమంటానంటే జీవితంలోకి, మీరేమంటారంటే సంసారం. సంసారం మన వెంట రాదు, సంస్కారం మన వెంట వస్తుంది. ఆధ్యాత్మిక జీవితం మీకు పరిచయం అయ్యి మీ యొక్క అసలు నిజంగా ఇది ఎంత గొప్పది అని కనుక్కున్నారు అంటే ఎంత మార్పు వస్తుంది అంటే, మీరు సీనయ్య గారి ద్వారా బృందావనానికి టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ మీకు ఏమని చెప్పారంటే ఆయన, మీది వెయిటింగ్ లిస్ట్లో ఉంది, ఆ వెయిటింగ్ లిస్టు 14 15లోనే ఉంది, వస్తే వస్తుంది అని అన్నారు. సరే మీరు ఆయన మీద ఆధారపడి సరే స్వామీజీతో వెళ్ళటానికి అవకాశం ఉంటుందేమో చూద్దాము అని మీరు అనుకున్నారు. అదృష్టవశాత్తు మీకు రేపు ప్రయాణం అనగా ఈరోజు ఆర్ఏసీ వచ్చింది. ఏమొచ్చింది? ఆర్ఏసీ, రిజర్వేషన్ ఎగనెస్ట్ క్యాన్సిలేషన్. ఒకవేళ మీరు ఆర్ఏసీ వచ్చినప్పుడు మీరు ఎస్ బోగీలో, స్లీపర్ బోగీలో బుక్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి వాడు సెకండ్ ఏసీలో ఇవ్వచ్చు, మీకు ఏసీలో కూడా ఇవ్వచ్చు శాంక్షన్. అది మీ అదృష్టం. కానీ ఆర్ఏసీ వచ్చిందంటే తప్పకుండా బర్త్ మీకు ఇస్తారు. అంత మార్పు మీకు కనపడాలి ఆధ్యాత్మిక జీవితం పరిచయం. వెయిటింగ్ లిస్ట్లో ఉండేవాళ్ళు ఆర్ఏసీ కనుక వచ్చింది అంటే ఎంత సంతోషపడతారో, లౌకికంగా సంసారంలో జీవితాన్ని ఈదులాడేవారు మీకు ఆధ్యాత్మిక జీవితం పరిచయం అయితే అంత మార్పు చూడాలి.
ప్రియ ఆత్మబంధువులారా, ఎవరో ఒకళ్ళు ప్రశ్న అడిగారు, స్వామీజీ కోకో కోలాకు కోకోనట్ వాటర్కు తేడా ఏమిటి అని. అప్పుడు నేను చెప్పాను, కోకో కోలాలో వాడు స్ట్రా వేసి ఇస్తాడు, నువ్వు తల వంచుకొని తాగాలి. కోకోనట్ వాటర్ నువ్వు తల ఎత్తి తాగాలి. ఈ జ్ఞానం అట్లాంటిది. సంసారంలో నువ్వు తల ఉంచుకునే ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానంలో హాయిగా తల ఎత్తి తిరుగుతాం. ఎందుకు? భయం అనేది పోయింది, వెలితి అనేది పోయింది, సంతోషం అనేది నీలో నువ్వు కనుక్కున్నావు సాధన ద్వారా. గురువు గారి మాటల వల్ల నువ్వు ఆత్మస్వరూపం అవ్వవు, నువ్వు అయి ఉన్నావు, దాన్ని కనుక్కున్నావు అంతే. గురువు గారి మాటల ద్వారా, సాధన ద్వారా అనుభవించు. బోధ ద్వారా కనుక్కున్నావు, సాధన ద్వారా అనుభవించావు. అదే కనుక ఈ మనం సామాన్యంగా ఏదైనా వస్తువు కొంటే గ్యారంటీ అని అడుగుతూ ఉంటాము. గ్యారంటీ వస్తువులకు ఉందో లేదో అవ్వగా, కానీ ఈ దేహానికి మాత్రం గ్యారంటీ ఎప్పుడైనా పోవాల్సిందే. ఇది ఎప్పుడు టెంపరీ. ఎంత సుఖ జీవితాన్ని గడుపుతూ ఉంటే అంత టెంపరీ, ఎంత శ్రమ జీవితాన్ని గడుపుతూ ఉంటే అంత గ్యారంటీ చెప్పవచ్చు. కానీ నీలో నువ్వు ఆధ్యాత్మిక అనుభూతిని పొంది ఆత్మస్వరూపానికి దగ్గరగా వచ్చి, నేను దేహాన్ని కాదు, దేహమును క్షేత్రాన్ని కాదు, క్షేత్రజ్ఞుడిని అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అప్పుడు గ్యారంటీగా నువ్వు గ్యారంటీని కనుక్కుంటావు ఈ జీవితంలోనే. మనము వదులుకోవటం కూడా నేర్చుకోవాలి. తన పిల్లలకు ఆస్తిని పంచటం వదులుకోవటం కాదు. మనస్సులో ఉండే కామ క్రోధాదుల్ని, మోహ లోభ మోహాదుల్ని, ద్వేషాలను, అసూయలను వదులుకోవటానికి సిద్ధమైనప్పుడే మనలో మార్పు వచ్చింది. ఇది ఎంతో లోతైన విషయం. ఇది ఒక ప్రాచీన శ్లోకం, అది చాణక్యుడి యొక్క నీతి సూత్రాల నుంచి వచ్చినటువంటిది. పుష్పే గంధః తిలే తైలం కాష్టౌ వహ్నిః పయోఘృతం. పుష్పంలో సుగంధం ఉంటుంది, సువాసన. నువ్వులలో నూనె ఉంటుంది, కట్టెలలో అగ్ని ఉంటుంది, పాలలో నెయ్యి ఉంటుంది. ఇక్షౌ గుడము. ఇక్షు అంటే చెరుకు, చెరుకులో గుడం అంటే బెల్లం ఉంటుంది. వీటన్నింటిలోనూ ఆ వస్తువును మనం చూడాలి అని అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్, ఆ సాధన చెయ్యాలి. కట్టెల్లో ఉండే అగ్ని రావాలి అంటే ఆ కట్టెలను ఒరిపిడి చేయాలి, అప్పుడు వస్తుంది. పాలల్లో నెయ్యి బయటపడాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. కాచాలి, తోడు పెట్టాలి, ఆ పెరుగు పైన ఉండే మేగడను తీయాలి, కాచాలి, అప్పుడు అది నెయ్యి కావాలి. అలాగే ఆత్మనః వివేకత, మనిషిలో ఉండే ఆత్మను కనుక్కోవాలి అంటే వివేకం ద్వారా, సాధన ద్వారా కనుక్కోవాలి. మనము చెప్పే మాటలు సామాన్య జనులకు ఏమిటిది ఏమిటిది అని అనిపిస్తుంది. వాళ్ళకు గుడికి వెళ్ళు, కోరికలు కోరు,
కొండ మీదకి ఎక్కువ తల నీలాలు సమర్పించు అని చెప్తూ ఉంటే అది కూడా గుడ్డిదే, అది నమ్మకానికి సంబంధించింది. కానీ చేస్తాడు, ఎందుకంటే లాభాపేక్ష. ఏదో నాకు దేవుడు కోరికలను తీరుస్తాడు అని. ఇక్కడ దేవుడు ఎవరూ లేరు, నామరూపరహితమైనటువంటి స్వరూపం మాత్రం ఉంది, ఆత్మస్వరూపం ఉంది. అది ఉంది అని తెలుసుకొని అటువైపు ప్రయాణం చేయి, తప్పకుండా నీవు అక్కడికి చేరుకుంటావు. ఎందుకంటే మనకంటే వెనుక ఎంతోమంది మహాత్ములు ఆ మార్గంలో ప్రయాణించారు. వచ్చే సంవత్సరం గోదావరి నది పుష్కరాలు, ఆ పై సంవత్సరం కృష్ణానది పుష్కరాలు. ఎక్కడో త్ర్యంబకేశ్వర్లో, నాసిక్ దగ్గర త్ర్యంబకేశ్వర్లో జనించేటువంటి గోదావరి నా పుట్టుక, నా పతి సతి గతి అన్నీ కూడా సముద్రమే అని ఎలా తెలుసు? దానికి అంత దూరం ప్రయాణం చేసి వెళ్తుంది. నమ్మింది. నా పతి గతి సతి అనే అన్నీ అయినటువంటి సముద్రం ఇటువైపు ఉంది, నమ్మింది, ప్రయాణం చేసింది, చేరు. అలాగే మన గమ్యం ఎక్కడో బయట లేదు, అది అంతర్ముఖంగా ఉంది. ఎంతోమంది మహాత్ములు అనుభవించారు. దక్షిణామూర్తి స్తోత్రంలో మనకు ముదిత వదనం అని వస్తుంది. ముదిత అంటే చిరునవ్వుతో కూడుకున్నటువంటి, వదనం అంటే ముఖం. వృద్ధౌ శిష్యాః గురుర్యువ. గురువేమో యువకుడు, శిష్యులేమో వృద్ధులు. ఆ యువకుడైనటువంటి గురువు యొక్క ముఖంలోనేమో చిరునవ్వుతో కూడుకున్న ముఖం. ఆ చిరునవ్వు ఎప్పుడు వస్తుంది అంటే బయట ఏదో పొందటం వల్ల కాదు, బయట ఏదో పొందటం వల్ల వచ్చేది ఒక్క నిమిషం లేదా కొంచెం సేపు, కానీ ఆ లోపల ఏదో పొందినట్లుగా అనుభవం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా చిరునవ్వుతో కూడి ఉండే ముఖాన్ని. ఆ మార్పు మీలో రావాలి. అది దానికోసం కృషి చేయండి. ఎంతో కాలం సంసారం కోసం వెచ్చించారు జీవితాన్ని. ఇప్పుడైనా అసలైంది పట్టుకోండి, అర్థం చేసుకోండి, అందుకోసం కృషి చేయండి. ఎందుకు ఎంత చెప్తూ ఉన్నానంటే 2003 ఫిబ్రవరి 7వ తారీఖు మనం ఆశ్రమం ప్రారంభించినప్పుడు ఎంతోమంది ఆసక్తితో వచ్చారు, కనపరిచారు, మంత్రోపదేశం తీసుకున్నారు. ఒక 5-10 ఏళ్ల పాటు బాగా యాక్టివ్గా జరిగింది. రాను రాను ఆ వెలుగు క్షీణిస్తూ వచ్చింది, ఆసక్తి సన్నగిలుతూ వస్తుంది. ఆశ్రమం కోసం పొదిలిలో అప్పుడు ఎమ్మెల్యేగా నిలబడినటువంటి ఒక ఆయన సుబ్బారెడ్డి అని ఆయన ఆశ్రమం కోసం ఏమైనా చేస్తాము అని అన్నారు. ఏమి చేయకుండా వాళ్ళు తప్పించుకున్నారు. ₹1,00,000 ఇస్తాము అన్నారు. అది కూడా నేను కోరలేదు, ఇంకా వాళ్ళు దూరం అయిపోయారు. అంత వీళ్ళందరి యొక్క ఆసక్తిని గమనించి ఏమైనా చేస్తాము అని కాబోయేటువంటి ఎమ్మెల్యే వాగ్దానం చేశాడు అంటే వీళ్ళందరి యొక్క ఆసక్తి. ఇప్పుడు ఎవరికి ఏది ఆసక్తి కనపడటం లేదు కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఏ విధమైనటువంటి స్పందన. సో కొత్తగా వింత ఆ విధంగా ఉండకూడదు. ఆధ్యాత్మిక సాధనలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు లౌకికంగా సంసారంలో, లౌకిక జీవితంలో అశ్రద్ధ తోడుగా వచ్చేమో కానీ, లేదా విసుగు మీకు బలపడుతూ ఉండొచ్చేమో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో ఆ విసుగు రాదు. ఎందుకంటే తనను తాను కనుక్కున్నవాడు సాక్షిగా ఉంటాడు, చిరునవ్వుతో ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. జీవితం ఒక నిత్య పండుగలాగా తయారు. ఇవన్నీ అనుభవపూర్వకంగా వచ్చేవి.
కాబట్టి ప్రియ ఆత్మబంధువులరా, ఈ మితిమీరిన ఆహార వ్యవహారాలను విడనాడండి. మిత జీవితం సాగించండి. అప్పుడు మీకు ఈ జీవనంలోనే జ్ఞాన ఆవిష్కరణ జరుగుతుంది, ఆత్మానుభవానికి చేరువవుతారు. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. జీవితం అంటే ఎప్పుడూ చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సినటువంటి పుస్తకం. వచ్చే పౌర్ణమి 29వ తారీఖు జూలై, గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస పౌర్ణమి. అందరూ కూడా ఆశ్రమానికి రండి. ఊరికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా సాధనలో గడపండి. అప్పుడు సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. మీ స్వరూపానికి దగ్గరవుతారు, అమృతత్వానికి దగ్గరవుతారు, ఆ నిజమైనటువంటి ఆనందానికి దగ్గరవుతారు. ఓం శంకరాయ 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 మంగళం, శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురుదేవ మంగళం సద్గురుదేవ మంగళం, గురుదేవ మంగళం సద్గురుదేవ మంగళం, గజాననాయ మంగళం షడాననాయ మంగళం, గజాననాయ మంగళం షడాననాయ మంగళం, గజాననాయ మంగళం షడాననాయ మంగళం, గజాననాయ మంగళం షడాననాయ మంగళం, శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శాశ్వతాయ మంగళం, శాశ్వతాయ మంగళం, రామచంద్ర మంగళం శ్రీ వేణుకృష్ణ మంగళం, రామచంద్ర మంగళం శ్రీ వేణుకృష్ణ మంగళం, శ్రీ వేణుకృష్ణ మంగళం, శ్రీ వేణుకృష్ణ మంగళం, రామచంద్ర మంగళం శ్రీ వేణుకృష్ణ మంగళం, రామచంద్ర మంగళం శ్రీ వేణుకృష్ణ మంగళం, సీతారామ మంగళం శ్రీ రాధేశ్యామ 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 మంగళం, శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శాశ్వతాయ మంగళం, శాశ్వతాయ మంగళం, వెంకటేశ మంగళం నారాయణాయ మంగళం, వెంకటేశ మంగళం నారాయణాయ మంగళం, నారాయణాయ మంగళం, నారాయణాయ మంగళం, పాండురంగ మంగళం శ్రీ ఆంజనేయ 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 మంగళం, శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శాశ్వతాయ మంగళం, శాశ్వతాయ మంగళం, శాశ్వతాయ మంగళం, శాశ్వతాయ మంగళం, ఆనంద మంగళం పరమానంద మంగళం, ఆనంద మంగళం పరమానంద మంగళం, పరమానంద మంగళం, పరమానంద మంగళం, ఆనంద మంగళం పరమానంద మంగళం, ఆనంద మంగళం పరమానంద మంగళం, చిదానంద మంగళం బ్రహ్మానంద మంగళం, చిదానంద మంగళం బ్రహ్మానంద మంగళం, సదానంద మంగళం బ్రహ్మానంద మంగళం, సదానంద మంగళం బ్రహ్మానంద మంగళం, విద్యానంద మంగళం బ్రహ్మా
మంగళం